బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాట్ టాపిక్ గా మారింది రాజ్ తరుణ్ ఇష్యూ. రాజ్ తరుణ్ లావణ్యలో తప్పు ఎవరిది? రాజ్ తరుణ్ తో హీరోయిన్ మాల్వి మల్హోత్రా అఫేర్ నిజమేనా? రాజ్ తరుణ్ కు ఎంతమంది హీరోయిన్లతో సంబంధం ఉంది? ఇదే అంశానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ లో కావచ్చు, ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిన అంశం ఇది. ఈ నేపథ్యంలో ఎవరి తప్పు ఉంది? లావణ్య వెర్షన్ ఏంటి? రాజ్ తరుణ్తో ఎలా ఉండేది? లావణ్య ఇష్యూ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లావణ్య కేసు పెట్టిన తర్వాత ఆ తర్వాత రాజ్ తరుణ్ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా కూడా రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో లావణ్య వర్షన్ ఏంటి? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు రాజ్ తరుణ్ లవర్ లావణ్య చేతిలో రాజ్ తరుణ్ రాసలీలల చిట్టా ఉంది అన్న మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో లెట్స్ టాక్ టు హర్ అండ్ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య నమస్తే. హలో సార్. లావణ్య, రాజ్ తరుణ్తో మీరు ఎఫ్ఐఆర్ ఇన్ఫ్యాక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళేంత వరకు కూడా మీరు లవర్ అనే విషయం బహుశా చాలా లిమిటెడ్ పర్సన్స్కి తెలుసు. అవునండి. అసలు ఇందుకు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? బికాస్ తనేమో హీరో, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఎక్కడ కూడా నేను మెయిన్ స్ట్రీమ్ లో చూసిన సందర్భం. అవునండి. సో ఎట్లా మీ ఇద్దరికి? తను వైజాగ్లో ఉన్నప్పుడే నాకు తెలుసండి. ఇంకా తను అప్పటికి హైదరాబాద్ రాలేదు, యాక్టర్ అవ్వలేదు ఇంకా తను. అప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం అండ్ జీమెయిల్స్లో మాట్లాడుకునే వాళ్ళం. నేను వైజాగ్ వెళ్ళాను, కలిసాము ఒక 1-2 డేస్. మళ్ళీ హైదరాబాద్ వచ్చేదాన్ని బికాస్ నేను చదువుకుంటున్నాను. అప్పుడు ఫ్రాంక్ఫిన్లో ఎయిర్ హోస్టెస్ చేస్తున్నాను ట్రైనింగ్. దాని తర్వాత తను హైదరాబాద్, తనకి మూవీస్ అంటే ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అప్పటికి తను. సో నేను కొంచెం ఎంకరేజ్ కూడా చేశాను. ట్రై నీలో వైజాగ్లో ఉన్నప్పుడైనా తను వైజాగ్లోనే ఉన్నాడు. సో నేను తనకు చెప్పేదాన్ని కమ్ హైదరాబాద్ అని. సో అదే టైంలో తనకి ఉయ్యాల చంపాల మూవీ నుంచి ఆఫీస్ నుంచి ఏడీ కోసం కాల్ వచ్చింది. తను హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఇంకా అక్కడైతే ఉన్నామో కలిసే ఉండేవాళ్ళం. 1 year ఆఫీస్ వర్క్ అని అలా హైదరాబాద్లో వ్యాక్స్ బేకరీ వెనకాల. అండ్ అప్పుడు రైటర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. అండ్ ఒక 1 year తర్వాత మరి ఆడిషన్ తనే ఇచ్చేవాడంట డైలీ. సో ఆడిషన్ చూసి తననే హీరోగా పెట్టారు అని చెప్పాడు. కంగ్రాచులేషన్స్ చెప్పాను. అండ్ హీ ఆజ్ మీ పెళ్లి, అతనే ఐ లవ్ యూ చెప్పాడు. అతనే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అండ్ ఐ సెడ్ ఎస్. 2014 నుంచి ఇప్పటి వరకు కలిసే ఉంటున్నాము. అండ్ ప్రిజన్ నుంచి నేను బయటకు వచ్చే 2 days ముందు తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో 2014 నుంచి మీరు కలుస్తున్నాము. సో అప్పటి నుంచి ఇఫ్ ఐమ్ 2017 or 19 అప్పటి వరకు కలిసి ఉన్నాము. ఆ తర్వాత మేము కలిసిలేమంటున్నాడు. లేదండి, కలిసే ఉన్నాము. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, కాకపోతే విడిపోతామని అయితే ఎవరు అనుకోరు కదా. నేను అనుకోలేదు. తనవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేను అలాగే లోపల పెట్టుకునే ఉన్నాను. మరి ఎఫ్ఐఆర్ గురించే చెప్పాలంటే ఎప్పుడో వచ్చేదాన్ని బయటికి. నేను వదిలేస్తున్నాడు అన్న దగ్గర ఇంకొచ్చాను. ఇప్పుడు తన మిస్టేక్స్ అంటే ఎట్లాంటి మిస్టేక్స్ మీకు? అంటే జనరల్గా ఇప్పుడు ఏ కపుల్ మధ్యలో అయినా సరే అండి, గొడవలైనా మిస్టేక్స్ అయినా ఏదున్నా సరే వదిలేయాలి లేకపోతే అన్నది ఎప్పుడూ లేదు. నాకైనా సరే తనకైనా సరే. మరి తనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి తెలీదు. 2014లో మీ రిలేషన్ స్టార్ట్ అయిందని ఎలా ఉండింది? స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది? అండ్ తనలో చేంజ్ ఓవర్ మీకు ఎప్పుడు కనిపించింది? చేంజ్ ఓవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గర టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే నాతో ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయిలు కనెక్ట్ అవుతుంటారు కదా, అప్పుడే నాతో గొడవలు అవుతూ ఉండేవి. నేను గొడవ పడేదాన్ని. అంటే హీరో కాక ముందా లేకపోతే హీరో అయిన తర్వాత? హీరో అయిన తర్వాతే అండి. హీరో అయిన తర్వాత కూడా మీరు కలిసే ఉన్నారా? హౌ లాంగ్? ఇప్పటి వరకు. బట్ తనంటుంది అయితే మాత్రం మీరు కలిసిలేము చాలా రోజులు. ఏం ప్రూవ్ చేయాలండి? బట్ అది కూడా తనే అడుగుతున్నాడు. అదే అండి, ఒకే ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఒకే ఇంట్లో ఉన్నాం. మీరు అంటే సిచ్యువేషన్స్, మీరు 2014 నుంచి అంత డీప్ లవ్లో ఉన్నారు. మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారన్నారు. కానీ సో మ్యారేజ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. May 11th అతని బర్త్డే. నా బర్త్డేనే నాకు మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతని నోటి నుంచే వచ్చింది. ఐ సెడ్ ఎస్. సో గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడే తాళి కట్టాడు. అండ్ ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు. ఒక 3 months తర్వాత 2 ఫ్యామిలీస్కి చెప్పాము. అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు, Day 1 నుంచే తెలుసు. అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది. సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? ఇద్దరమే ఉన్నామండి.
మీ ఇద్దరు వెళ్ళి చేసుకున్నారు. ఓకే. సో అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే. అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే అంటే రిజిస్టర్ అనే థాట్ ఉండేది. అండ్ ఇలా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు, ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. ఉండుంటే నిజంగానే అతను అన్నట్టు మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల ఏదో వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేసుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ అనగానే ఒక లవబుల్ మూమెంట్ ఎవరికైనా సెల్ఫీస్ తీసుకుంటాం. అవును, డెఫినెట్గా మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది. కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే 2 times ఫార్మాట్ చేశాడు. సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి, ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో తన దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయా? ఇద్దరి దగ్గర ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్ళి అనగానే అఫ్కోర్స్ ఏదైనా ఈవెంట్, అఫ్కోర్స్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి. 3 photos ఏమో అప్పుడే తీసుకున్నాము. అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి. వెతుకుతాను ఒకసారి. రైట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు? ఎప్పుడు లేదండి. పొద్దున్న లెగిస్తే నేను అతని మొహం చూడకుండా ఉండలేను, అతను బయటికి వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు. బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్య? టు బి హానెస్ట్, మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది, నేను కాదని అనను. ఇంకా పరిస్థితుల ప్రభావాలు కూడా అలా వచ్చాయి అన్నీ. అండ్ మాల్వి ఇష్యూ చాలా ఇంటెన్స్ అయ్యింది. అంటే మాల్వి ఇష్యూస్ మీరు తీసుకొచ్చారు, అంటే మాల్వితో రిలేషన్లోకి వెళ్ళారనే మాట మీరు అంటున్నారు. అది మీకు ఎప్పుడు తెలిసింది? సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో తెలిసిందండి. సో నేను అక్టోబర్లో ఆ అమ్మాయికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు తనకి ఎవరికి ఉన్నా సరే నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి నేను ఉన్నానని తెలుసా నీకు బికాజ్ అని కాంటాక్ట్ అయ్యేదాన్ని. కొంతమంది అర్థం చేసుకొని కట్ ఆఫ్ అయ్యారు. బట్ మాల్వి కట్ ఆఫ్ అవ్వకుండా నాకు తిరిగి ఛాలెంజ్లు చేసి. అంటే మాల్వి కన్నా ముందు కూడా తనుకున్నారా? ఉన్నారండి, ఒక 3. మాతో మాట్లాడారు మీరు ఎప్పుడైనా? సో అంత కంటిన్యూటీ అయినప్పుడు ఎప్పుడైనా సపోజ్ బీయింగ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు, ఎవరైనా రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి డైరెక్ట్ కాల్ చేయడం కన్నా ఎవరైతే మీరు నమ్ముకున్న పర్సన్కి కాల్ చేస్తారు, ఎప్పుడైనా రాస్తారంతో ఈ డీటెయిల్స్ గురించి అయ్యేవండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే అబద్ధం చెప్పేవాళ్ళు అవే వచ్చేవి. జస్ట్ ఫ్రెండ్ అంతే, తనకి ఏదో ప్రాబ్లం ఉందంట లేకపోతే ఇదంట అని. సో ఇంకా అప్పుడు నాకు కోపం ఎవరి మీద వస్తుంది, వాళ్ళ మీద వస్తుంది కదా. సో తిట్టేసేదాన్ని. ఒకసారి ఫస్ట్ మంచిగానే మాట్లాడేదాన్ని, తర్వాత ఓకే మాట్లాడట్లేదు అని చెప్తారు, మళ్ళీ తర్వాత దొరుకుతారు, అప్పుడు తిట్టేదాన్ని. అలా ఇంకో కొన్ని రోజులకి తెగేది అలా. ఓకే. సో మాల్వి ఇష్యూలో ఏం జరిగింది? సో మాల్వి అంటే ఇప్పుడు నేను అమ్మాయికి కాల్ చేసినప్పుడు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు రాజుకు చెప్పడం అన్నది జరుగుతుంది. అలా మిగతా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ మాల్వి ప్లేడ్ డిఫరెంట్ రోల్. ఇవి నాకు చెప్పకు రాజ్ కన్నా నాతో డిస్కస్ చేసి కొన్ని రాజ్కి డిఫరెంట్గా చెప్పడం వల్ల నాకు రాజ్కి ఇంకెక్కువ విభేదాలు జరిగాయి. అండ్ లేటర్ నాకు తెలిసింది షీ వాంటెడ్ హిమ్, దట్స్ ద రీజన్ మేబీ షీఈస్ డూయింగ్ ఇట్ అని నాకు అనిపించింది. ఓకే. నేను మాల్వి దగ్గరికి మళ్ళీ వస్తాను. ద డే బిగినింగ్ మీ ఇద్దరు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ఆ డేస్ ఎలా ఉండేవి? ఇఫ్ యూ గో బ్యాక్ కలెక్ట్ చేసుకున్నప్పుడు హౌ వరీడ్ యు ఆర్ నౌ? గుడ్ సార్. అప్పటికి ఎప్పటికీ మావి బాగానే ఉండేవి. అమ్మాయిల టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే గొడవలు. బట్ ఎందుకంటే ఆ రోజు మీరు రిలేషన్లో ఉన్నారు, మీరు అన్నట్టుగా పెళ్లి కూడా చేసుకున్నా ఉంటున్నారు, బట్ ఈరోజు మీతో పాటు లేడతాను. ఎస్. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ రోజు మాల్వి లేదు కదా సార్, ఇప్పుడు మాల్వి ఉంది. బట్ వాళ్ళు అంటుంది ఏంటంటే మా ఇద్దరికి రిలేషన్షిప్ సార్ ఇప్పుడు ఏమీ లేకుండా నేను ఇంతవరకు వచ్చి నేను ఒకటి అబద్ధం ఎందుకు చెప్తాను. అండ్ రైట్. మాల్వి మల్హోత్రా విషయం మీకు అంటే ఏ విషయంలో డౌట్ వచ్చింది? అంటే ఇప్పుడు రాజధానితో మాట్లాడే ప్రయత్నం చేశారా? అండి, ఎందుకంటే ఇప్పుడు మనిషి నాకు ఏంటి అన్నది ఇన్ అండ్ అవుట్ చాలా క్లోజ్గా చూసిన మనిషిని. షూటింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మామూలుగా నాకు తెలిసిన రాజ్ తరుణ్ అయితే వస్తాడు, స్నానం చేస్తాడు, ల్యాప్టాప్ పెట్టుకొని సిరీస్ ఏదో చూస్తాడు, తింటాడు, పడుకుంటాడు. అది కాకుండా రొటీన్ జరిగేది కాకుండా మారినప్పుడు తెలుస్తుంది కదా నాకు అతని బిహేవియర్ చేంజ్ కనిపించింది అమ్మాయిలు వచ్చినప్పుడు. ఓకే. సో రాజ్ తరుణ్తో అంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఎట్లా సపోర్ట్ మీకు? స్టార్టింగ్ డేస్లో మా పేరెంట్స్ నాకు ఇచ్చేవారు, తన పేరెంట్స్ తనకి. ఇంకా అప్పుడు చిన్నపిల్లలం కదండి మేము, వీఆర్ 19-20 అప్పుడు అలా. సో
లావణ్య తను ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్లో తను ఇప్పుడు ఒక హీరో పొజిషన్కి వెళ్ళాడు. సో మీరు కూడా ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీ సినారియో ఏంటి ఆ టైంలో? సో నేను నా ఏరోస్పేస్ ట్రైనింగ్ తర్వాత నేను సింగపూర్ వెళ్ళాను ఎంబీఏ చదువుకోవడానికి. అండ్ 1.5 year చదివిన తర్వాత వచ్చేసాను. అంటే దట్ వాజ్ ఎ ఫులిష్ థింగ్ అగైన్. 2012లో యుగాంతం వస్తుందేమో, ఎండ్ అయిపోతుందేమో అని ఐ కేమ్ బ్యాక్. అండ్ దెన్ ఈ సార్ పెళ్లి చేసుకుందామన్నాడు. రైట్. సో తన పెళ్ళి ప్రపోజల్ పెట్టిన తర్వాత మీకేమనిపించింది? తన మాట మీద నిలబడుతున్నాడు అనిపించింది, ఎందుకంటే మీరు అంటున్న మాటల్లో ఒకరి తర్వాత ఒకరితో తను టచ్లోకి వెళ్ళాడు అనేది. అవును సార్, కాకపోతే ఎప్పుడు వదిలేస్తాడు అన్న ఎప్పుడు డిస్కషన్లో కూడా లేదు సార్ ఇన్ని సంవత్సరాల్లో కూడా. అండ్ నాకు కూడా అప్పుడు నాకు కూడా సినిమాలు అంటేనే ఇష్టం సార్. మేమిద్దరం మాట్లాడుకునేది కూడా సినిమా టాపిక్స్ అని మాట్లాడుకునే వాళ్ళం స్టార్టింగ్ డేస్లోని కూడా. సో నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కూడా అంటే సపోర్ట్ అయితే చేసేవాడు ఖచ్చితంగా. నాకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా హెల్దీగా సపోర్ట్ చేసేవాడు. బట్ ఒక టైం తర్వాత వద్దు, నువ్వు స్టే హోమ్, నాకు నువ్వు అలా ఉంటేనే ఇష్టం అన్నాడు. అండ్ మీకు తెలుసు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు ఆ కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది. సో అలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకెక్కడ అమ్మాయిలతో మాట్లాడినప్పుడు తన వే ఆఫ్ బిహేవియర్లో చేంజ్ అవ్వరా? పర్టికులర్గా ఏ ఆస్పెక్ట్లో మీకు అనిపించింది? అంటే తన ఫోన్స్ చెక్ చేయడం కాదండి. ఇప్పుడు ఇంటికి వచ్చాక తన రొటీన్ కాకుండా మహా అయితే పని గురించి కాల్ మాట్లాడాలి. అది కాకుండా ఇంకా మాట్లాడుతున్నాడంటే ఒక్కరోజు మాట్లాడతారు, 2 రోజులు స్కెడ్యూల్ అయ్యే వరకు, లేకపోతే షూటింగ్ అయ్యే వరకు మాట్లాడడం, సినిమా కంప్లీట్ అయ్యే వరకు మాట్లాడడం ఉండదు కదా. అప్పుడు నాకు డౌట్లు వచ్చేవి. అండ్ దెన్ చూసేదాన్ని, ఎందుకంటే మా డివైజెస్ కూడా అన్ని కనెక్ట్ ఉండేవి సార్, గూగుల్ ఫొటోస్ కానీ అది. సో తన ఏం చేసేవాడంటే హీరోయిన్స్ పిక్చర్స్ ఏమైనా తను తీయడమో లేకపోతే ఇంకా ఫొటోస్లో తెలుస్తుంది కదా కొంచెం, అలా స్లోగా తెలిసేవి. కానీ ఒకరి తర్వాత ఇంకొకరితో తనకి కాంటాక్ట్ అయ్యేవారు అన్నప్పుడు సో డైరెక్ట్గా రాజధానినే క్వశ్చన్ చేయాల్సింది కదా. చేసేదాన్ని. మీకు ఆ ఇష్యూస్ ఉండలేదు? అవును, చేసేదాన్ని. అప్పుడు తను ఏమీ లేదు అనేవాడు, అక్కడ మాకు డిస్టర్బెన్స్లు వచ్చేది. ఇక్కడ నుంచి అవ్వకపోతే ఇటు నుంచి చేస్తాం కదా అలా. సో అంటే ఇన్ని కేసెస్లో మీరు ఫోన్తోనే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకున్న లావణ్య, రాజ్ తరుణ్ విషయంలో ఎక్కడా కూడా మీరు చెబుతున్న మాటల ప్రకారం అర్థమవుతుందండి, రాజ్ తరుణ్ ఎక్కడా కాదు, తనతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకున్న లావణ్య మాల్వి మల్హోత్రాతో ఎందుకు అలా ట్రై చేయలేదు? సార్ నేను అట్ ద సేమ్ టైం రాజ్కి ఎలాగే చెప్పేదాన్ని, వాళ్ళకి ఎలాగే చెప్పేదాన్ని. ఇంటెన్స్ అయ్యి నాకు ఇబ్బంది అయినప్పుడే నేను రియాక్ట్ అయ్యేదాన్ని. అండ్ నేను అందరితో ఉందని చెప్పట్లేదు. ఇప్పుడు అవికా, హెబా పటేల్ అండ్ మాల్వికా నైర్ ఎవరు వీళ్ళందరూ ఉన్నారు కదా, దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్టులు అని. మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో ఏమీ జరగలేదు. దేర్ ఆర్ ఫ్యూ మరి అంటే తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ, లేకపోతే ఆపర్చునిటీస్ కోసమా, లేకపోతే హీరోతో మాట్లాడితే ఇంకొక అవకాశం వస్తుందని మాట్లాడేవాళ్ళు. రీజన్ నాకు తెలీదు మరి. రైట్. మాల్వి మల్హోత్రాతో తను కాంటాక్ట్ అయినప్పుడు కావచ్చు, తన చాటింగ్లో కావచ్చు, మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? అండ్ తనతో మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ మీరు సార్ ఆమె నాకు చాలా కన్నింగ్ అండ్ చాలా క్రిమినల్ అని అనిపించింది. అండ్ ఎందుకు అలా అనిపించింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ స్పోక్ టు హర్, ఆమె నాకు ఏవైతే చెప్పిందో అవి తనకి చెప్పొద్దు అని చెప్పింది. బట్ 1 day ఆగి తనకు చెప్పేసింది. రాజ్ ఇంటికి వచ్చి నన్ను అడగొద్దా అన్న దగ్గర చాలా కోపం, రూడ్ బిహేవియర్తో చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది. ఐ టెక్స్టెడ్ హర్, నువ్వు తనకు చెప్పావా అని. షీ సెడ్ నో. ఆ నో నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు తను చెప్పింది అని ఉంటే అన్న నేను ఇతనికి సారీ చెప్పి ఓకే ఐ స్పోక్ టు హర్ అని నేను ఏదన్నా ఉండేది. సో అక్కడి నుంచి ఆమె మ్యానిపులేషన్స్, అబద్ధాలు ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. దట్ హ్యాపెండ్ ఇన్ October 1st weekలో అండి. బట్ వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ మామూలుగానే ఉండొచ్చు కదా. బట్ మీకెక్కడ మనసుకు అనిపించింది ఎస్ దే ఆర్ ఇన్ రిలేషన్ అంటూ కూడా మీకు ఎక్కడ అనిపించింది? అప్పటికే వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు. మూవీ స్కెడ్యూల్ వరకు మాట్లాడుకొని వచ్చేసినా అయిపోతుంది. నేను స్టోరీ వినడానికి వెళ్తున్నాను అని ముంబై వెళ్ళడం, పూణే అటు వెళ్ళడం అంతా జరిగాకే నేను రియాక్ట్ అయ్యాను. ఓకే. సో మాల్వి మల్హోత్రాతో కాకుండా వేరే అదర్ ఉమెన్తో కూడా తన కాంటాక్ట్లో ఉన్నాడు, రిలేషన్షిప్ వరకు వెళ్ళాడని అంటున్నారు. సో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? బికాస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, ప్రూఫ్ లేకుండా తను మాట్లాడుతుందని చెప్పి. సో డూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్? ఉన్నాయండి. కెన్ యూ షో దట్? యా తర్వాత మీరు చూపించే ప్రయత్నం చేద్దరు. కానీ అండ్ ఇక్కడ నాకు వస్తున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాల్వి మల్హోత్రా తను మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒక మాట అనేది జరిగింది. నేను ఎప్పుడు మాట్లాడినా పొలిటికల్గా మాట్లాడాను, తను మాట్లాడుతున్నప్పుడు అలా అబ్యూజివ్గా మాట్లాడింది. సార్ నాకు డెఫినెట్గా కోపం అనేది వస్తుంది.
అబద్ధాల దగ్గర ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కలిశారు అండ్ ఎప్పుడైతే అమ్మాయిని కలిసేసి వెనక్కి వస్తాడు కదా సార్, ఇఫ్ హిల్ గో ఫర్ 2-3 days అండ్ కలిసి వెనక్కి వచ్చాక అతని బిహేవియర్లో చాలా చేంజ్ ఉంటుంది. నాతో గొడవ పడుతూ ఉంటాడు. తిరిగి ఏమనంటే దొబ్బే ఇక్కడి నుంచి అంటే కొంచెం నా పైన చూపిస్తాడు. నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నా మీద రియాక్ట్ అయ్యేలా చేస్తున్నావు అంటే నేనేం చేయలేదు, అంత స్వీట్గా యాక్ట్ చేసి మాట్లాడుతుంది. నాకు కూడా కోపం వస్తుంది కదా సార్, ఆ విషయంలో మాత్రమే నేను కోపంగా రియాక్ట్ అయ్యేదాన్ని. సో ఇప్పుడు డైరెక్ట్గా తనతో మాట్లాడారా లేకపోతే ఓన్లీ ఫోన్లోనండి, నేను చూడలేదు అమ్మాయిని. తనతోనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు అంటే నేను ఆమెకి చెప్పి దయచేసి ఒకవేళ మీరు ఫ్రెండ్లీగా కలిసినా సరే నాకు ఇది ఇబ్బంది అవుతుంది, మాది కొలాప్స్ అవుతుంది, అర్థం చేసుకో, నేను ఉండలేను, నాకు ఒక ఆడపిల్లని సాటి ఆడదానికి నాకు అన్యాయం చేయకు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆమె సేమ్ రిపీట్ చేస్తే మేబీ వాళ్ళ ఫాదర్కి చెప్తే వింటదేమో, అంకుల్ నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఆయనేమో మేము చెప్పలేమో, మా అమ్మాయి లైఫ్ ఆమె ఇష్టం, ఆమె ఏమంటే అదే, అంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ తమ్ముడు కూడా అంతే మాట్లాడాడు. ఇంకా మాట పెరిగిన దగ్గరే అరగంట తప్ప ఐ డోంట్ హేట్ దెమ్. కంటిన్యూ చేద్దాం. ఇదే ఇష్యూకి సంబంధించిన మాల్వి మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఏమన్నారు తను చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఒకసారి మాల్వి మల్హోత్రా ఏమన్నారు ఒకసారి చూద్దాం. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. I have nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. I have nothing. రైట్, అది మాల్వి మల్హోత్రా అంటుంది. మీరు వాళ్ళ ఫ్యామిలీ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేశారు, ఫాల్స్ స్టేట్మెంట్ వాళ్ళ మీద మాట్లాడుతున్నారని చెప్పి మాల్వి మల్హోత్రా అంటున్నారు. అండ్ అదర్ సెన్సేషనల్ థింగ్, అబ్యూజివ్ మెసేజెస్ మీరు పంపించారని చెప్పి, అంత అబ్యూజివ్ మెసేజెస్ మీరు పంపించారా? లేదండి, ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్స్ ఎవిడెన్స్గా వాళ్ళు ఇస్తారో అవే చాట్ నా దగ్గర కూడా ఉంటుంది కదా. నేను కూడా కాప్స్కి ఇవ్వలేకని కాదు, యాజ్ ఎ సెడ్ నేను ఆ రోజు పిటిషన్ రాయడం జరిగింది అంతే. సో లాయర్ ఆ రోజు రాలేదు. సో లాయర్ త్రూ మళ్ళీ నేను అంటే ఫార్మేట్ కూడా నీట్గా ఉండాలి కదా సార్, ఫార్మేట్తో పాటు ఎవిడెన్సెస్ ఇవ్వాలి, అందుకని నేను ఇవ్వలేదు అంతే. సేమ్ చాట్ నా దగ్గరే ఉంది, మీరు ఒకసారి చూడండి, నాకు రిప్లైస్ అంటే ప్రైవేట్ కాన్వర్సేషన్ మీదది కాబట్టి వాట్ షీ సేయింగ్ మీరు విన్నారు, అబ్యూజివ్ వర్డ్స్ అనేది హైలైట్ చేశారు. లేదండి నేను చూపిస్తాను ఇక్కడే మీకు. సో దీంతో పాటు వాళ్ళ బ్రదర్కి సంబంధించి కూడా మీరు బ్రదర్తో మాట్లాడారు, ఆ బ్రదర్తో కూడా దానికి అంటే ఆ ఇష్యూస్ రైజ్ చేశారని చెప్పి, తన బ్రదర్తో మాట్లాడినప్పుడు ఎటువంటి రిప్లై వచ్చింది తన నుంచి? డూ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్ టు, నిన్ను ఆల్రెడీ వదిలేశాడు, నీకు అది అర్థం కావట్లేదా, యూఆర్ అ ఫూల్, ఈజ్ హిస్ రిప్లై. అండ్ సో తను ఆల్రెడీ ఒక పర్సన్కి, యోగేష్ అనే పర్సన్కి ఇలా చేసింది. ఇప్పుడు అదే ప్లేస్లో రాజ్ ఆర్ నేను అవ్వబోతున్నామని నాకు అనిపించిందండి. సో నువ్వు యోగేష్కి చేసిందే నాకు, ఎందుకంటే నన్ను జైలుకి పంపిస్తామని అక్టోబర్ ఆ టైంలోనే చెప్పారు. ఎవరు చెప్పారు? ఇతను మయాంక్ వాళ్ళ తమ్ముడు పేరు. ఓకే, మాల్వి వాళ్ళ తమ్ముడు పేరు. అక్టోబర్లో పంపిస్తాను, అక్టోబర్లోనే చెప్పారు. అండ్ జాన్లో నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రిజన్కి వెళ్ళడం జరిగింది. అంటే రాజ్ హస్తం ఉంది అనుకుంటున్నారు మీరు అక్కడ? మరి ఏం నేను ప్రూవ్ చేయలేను కదా సార్. అయితే మీరు అన్నట్టుగా ఇటు వాళ్ళ ఫాదర్తో కూడా మీరు మాట్లాడారు. అవును, కానీ అబ్యూజ్ ఏం మాట్లాడలేదు, నేను నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. కానీ అక్కడ తను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఎవరి నుంచి నా ఫాదర్ నెంబర్ తను తీసుకుంది? రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తుంది సార్ వాళ్ళ ఫాదర్ నెంబర్? సో వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు కూడా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా అబ్యూజివ్ అనే పదం అది అసలు జరగనే లేదు. మరి తను ఎందుకు అంటుందో నాకు తెలీదు. నేనేం మాట్లాడానో నా దగ్గర ఉంది కదా. సో రాజ్ తరుణ్తో మీరు కంప్లైంట్కి వెళ్లే ముందు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే మీరు నేరుగా కంప్లైంట్ ఇచ్చిన తన మీద కదా.
సో తనతో మాట్లాడారా ముందు రోజు? నాకు 10 days ago వీళ్ళ గేమ్ వీళ్ళే స్టార్ట్ చేశారండి గేమ్. 10 days ago రాజ్ కాల్డ్ మీ అండ్ నీ నంబర్ నుంచి మాల్వీకి కాల్ వచ్చిందంట అండ్ ఎవరో మెయిల్ పర్సన్ మాట్లాడారంట అని అక్కడ మళ్ళీ మస్తాన్ని ఇంక్లూడ్ చేశాడు రాజ్. మస్తాన్తో కాల్ చేయించావా, నువ్వు థ్రెట్ చేయించావా అని. నేను ఎందుకు ఫోన్ చేస్తాను అని అంటే నాకు ఇది సాల్వ్ అవ్వాలి, నువ్వు నీ నంబర్ నుంచి వచ్చింది, సరే నువ్వు చేయలేదు, ఎవరు ఎలా చేశారో నువ్వు నాకు ప్రూవ్ చేసి చెప్పు అన్నాడు. నా ఫోన్ నా దగ్గర ఉంది, నా నంబర్ నుంచి ఎలా వస్తుంది, కెన్ యూ ప్లీజ్ ఆస్క్ హర్ టు సెండ్ ద స్క్రీన్ షాట్ అని అడిగాను. నాతో మాట్లాడట్లేదు, నువ్వే అడుగు, నన్ను బ్లాక్ చేసింది కదా, నేను ఎప్పటి నుంచో మాట్లాడట్లేదు, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు కాల్ చేసి కాల్ వచ్చిందని చెప్పింది అన్నది వాళ్ళు డ్రామా క్రియేట్ చేశారు. బట్ వాళ్ళంతా టచ్లోనే ఉన్నారు, వాళ్ళ ప్లాన్లో వాళ్ళంతా ఉన్నారు. సో ఈ గొడవ ఇదంతా అవ్వడానికి వాళ్ళు వేసిన స్కెచ్ అండి అది. ఓకే. సో స్క్రీన్ షాట్ పంపించారు. నేను మస్తాన్ సస్పెక్ట్ చేశాడు కాబట్టి మస్తానికి కాల్ చేసి, మస్తాన్ ఇలా నువ్వేమైనా కాల్ చేసావా, నా నెంబర్ నుంచి వచ్చింది అంటున్నారు అండ్ ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి కూడా కాల్ చేయొచ్చు అని సస్పెక్ట్ చేస్తున్నారు, డిడ్ యూ కాల్, ఐ వాంట్ టు టేక్ కన్ఫర్మేషన్ అంటే ఈ సెడ్ నో అండ్ ఒకసారి స్క్రీన్ షాట్ నాకు పంపు అన్నాడు. ఐ సెంట్ హిమ్. లెస్ దెన్ ఎ మినిట్ ఇంకొక స్క్రీన్ షాట్ నాకు మస్తాన్ పంపించి నౌ సెండ్ దిస్ టు రాజ్ అన్నాడు. టెల్ హిమ్ టు డోంట్ ప్లే గేమ్స్, స్క్రీన్ షాట్ క్రియేట్ చేసి ఇదేంటి కావాలంటే కంప్లైంట్ ఇవ్వమను, నీ కాల్ లిస్ట్ నీ నెంబర్ నుంచి రిసీవ్డ్ కాల్ వచ్చింది అని ప్రూవ్ చేయమను, ఏదైనా సరే తీసుకుందాం, అంతేకాని గొడవ పెట్టుకోవడానికి ఇప్పుడు అంత ఓపిక లేదు అని చెప్పాడు. నేను సేమ్ అదే అతనికి చెప్పాను, రాజ్కి. అంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా, అంటే మాల్వి అబద్ధం చెప్తుందా, అంటే మస్తాన్ చెప్పింది నువ్వు నమ్ముతావు, మాల్వి చెప్పింది నమ్మవా నువ్వు అనుకుంటూ వాంటెడ్లీ అతనే గొడవ పడడం స్టార్ట్ చేశాడు. కానీ వాస్తవానికి స్క్రీన్ షాట్ ఫేక్, కాల్ వెళ్ళలేదు. ఓకే. సో మస్తాన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాట్ రాజ్ ఏమంటున్నాడంటే మీకు మస్తాన్తో రిలేషన్షిప్ ఉండింది, ఇస్ ఇట్ ట్రూ? సార్ నేను అది మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. మాది కేసు, ఇప్పుడు రిలేషన్షిప్ ఉంటే నేను అతని పైన కేసు ఎందుకు పెడతాను, మరి అతనితో ఉండాలి కదా అప్పుడు నేను. ఇప్పుడు రాజ్ పైన కేసు అనేది ఎందుకు వచ్చింది, ఆఫ్టర్ 10 years తను వద్దు అంటున్నాడని కేసు వచ్చిందండి, లేదంటే అలాగే భరిస్తూ అదే లైఫ్లో ఉండేదాన్ని నేను. సింపుల్. మస్తాన్ నంబర్ మీ దగ్గర ఉంది ఇప్పుడు? ఉందండి. కాల్ చేయగలరా, తనతో మాట్లాడగలరా? ఒకసారి కాల్ చేయండి. సో మస్తాన్ మీకు అంటే ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేశాడు రాజ్ మస్తాన్తో రిలేషన్షిప్? అంటే ఒక మెయిల్ మాట్లాడాడు, ఆ మెయిల్ వాయిస్ అంటే చాలా బేస్ వాయిస్గా ఉంది, మస్తాన్దే కదా ఉండేది ఓకే అని సస్పెక్ట్ చేశాడు. ఒకసారి మస్తాన్కి కాల్ చేస్తారా? సో లావణ్య ప్రెసెంట్ మస్తాన్కి కాల్ చేస్తోంది. సో చూద్దాం మస్తాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా, లేకపోతే లిఫ్ట్ చేసిన తర్వాత ఎటువంటి రియాక్షన్ మస్తాన్ నుంచి ఉంటుంది అనేది. లావణ్య ప్రెసెంట్ మస్తాన్కి కాల్ చేస్తోంది. రైట్. లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి విషయంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ ఒక ఆరోపణ చేయడం జరుగుతోంది, లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ ఉండింది అనేది. ఇప్పుడు అదే మస్తాన్ లైవ్లో రాబోతున్నారు, ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి ఇంతకీ లావణ్యతో రిలేషన్షిప్ ఉండిందా లేదా, ఎటువంటి రిలేషన్ ఉండింది తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్, అలాగే మాల్వి మల్హోత్రా, లావణ్య వీళ్ళు ముగ్గురికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సినారియోలో మస్తాన్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే రాజ్ తరుణ్ చేసిన ఎలిగేషన్లో మస్తాన్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నాడు అనే అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ ఎలిగేషన్ వేయడం జరిగింది. సో అంటే మస్తాన్ ఇష్యూ వచ్చిన తర్వాతే మీ రిలేషన్షిప్ సైడ్ అవుతూ వచ్చింది? లేదండి, మస్తాన్ ఏప్రిల్లో నేను కేసు పెట్టడం జరిగింది అండ్ సెప్టెంబర్లో ఇంకొక కేసు అయింది. మా కేసుది మేము చేసుకుంటున్నాము ఫైట్, అన్రిలేటెడ్ దాన్ని పెట్టి డౌట్ పట్టడం, సస్పెక్ట్ చేయడం, గొడవ పడడం, ఎందుకంటే దానికి రీజన్ కావాలి. మస్తాన్ కాల్ అవుతుందా? కాలింగ్ అని వస్తుంది సార్. ఓకే, ఒకసారి మీరు ట్రై చేస్తుండండి, ఒకవేళ అవ్వకపోతే ఆ నెంబర్ ఇవ్వండి, ఆఫీస్ నుంచి చేద్దాం దాన్ని. రైట్, మస్తాన్కి కాల్ అవుతోంది, చూద్దాం ఒకసారి. మస్తాన్ కాల్ లిఫ్ట్ చేస్తే కనుక తనతో మాట్లాడి. హలో, ఒకసారి స్పీకర్ ఆన్ చేయరు. హలో మస్తానా? హలో చెప్పండి. యా మస్తాన్, నేను ఆర్టీవీ నుంచి సచిన్ని మాట్లాడుతున్నాను. లావణ్య స్టూడియోలో ఉన్నారు. ఓకే 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 చెప్పండి. సో రాజ్ తరుణ్ చేసిన అలిగేషన్ ఏంటంటే లావణ్యకు మస్తాన్తో రిలేషన్షిప్ ఉండింది, ఇజ్ ఇట్ ట్రూ?
నో అలాంటిది ఏం లేదు. దిస్ నో రిలేషన్, నథింగ్. అంటే ఒక ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ ఒకటి ఉండేది మామూలుగా, అంతకు మించి దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. అండ్ నేను కూడా అదే రీసెంట్ న్యూస్ చూస్తుంటే ఐ డోంట్ నో వై రాజ్ గెట్టింగ్ మై నేమ్ హియర్ అనేది నాకు అర్థం కాదు. ఎప్పుడైనా మీరు రాజ్తో మాట్లాడారా మస్తాన్ మీరు? యా మాట్లాడాను. రాజ్తో నేను నార్మల్ గా మాట్లాడాను, అంతకుముందు చాలా సార్లు మాట్లాడతాను, అప్పుడప్పుడు కలుస్తాను మామూలుగా. యా. సో లావణ్య రాజ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, రిలేషన్ కంటిన్యూ అవుతోంది, కానీ ఎప్పుడు వీళ్ళ ఇష్యూకి సంబంధించి ఇద్దరి మధ్య ఇంకా థర్డ్ వ్యక్తి వచ్చారనే విషయం మీకు తెలిసింది ఎప్పుడైనా? లేదండి నాకు. ఓకే, నేను లావణ్యకి ఇస్తున్నాను ఫోన్ ఒకసారి. లావణ్య, సో తను చేసిన ఎలిగేషన్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఉండింది, సో ఆ చీటింగ్ ఆ అంశం కూడా ఉంది అనేది. సో ఏం జరిగింది ఒకసారి మస్తాన్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారంటే మీ కాన్వర్జేషన్ ఏం జరిగింది అప్పుడు? అర్థం కాలేదు మళ్ళీ. సో మీరు తను మస్తాన్తో రిలేషన్షిప్లో ఉన్నారన్నారు, అసలు ఎందుకు టాపిక్ వచ్చింది? డే 1 నాకు మస్తాన్ పరిచయం అయినప్పటికీ కూడా ఐ టోల్డ్ హిమ్ ఐఎమ్ మ్యారీడ్. ఒక ఫ్రెండ్ అలాగే పరిచయం అయింది, ఇంకా అంతే. యు ఆస్క్ హిమ్ దట్. యా, ఓకే. మస్తాన్, రాజ్ తరుణ్ ఎందుకు మీ మీద ఎలిగేషన్ వేశారు? ఎందుకంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ ఎందుకు పర్టికులర్గా మస్తానే అంటే? Maybe just to divert the whole case, what's happening between Raj and Anvika. I think maybe it may be the reason, possible reason. Just to divert the real case. I mean, the real case is what's happening, the fight between Raj and Anvika, right? So, Anvika ante. So. యా సార్, అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసిన Yeah. ఓకే, ఓకే. మీకు లావణ్యకి ఎప్పటి నుంచి పరిచయం మస్తాన్? అంటే ఐ మీన్ 2022 అక్టోబర్ లో నాకు పరిచయం. అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేసాం అనమాట, మ్యూజిక్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఆ మ్యూజిక్ ప్లాట్ఫామ్ కి నాకు మ్యూజిక్ ఆర్టిస్టులు కావాలా, అంటే మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసే ఆర్టిస్టులు కావాలా. సో దానికి సంబంధించి నేను ఒక ఫ్రెండ్ ని అడిగితే, సో హీఈస్ ఇంటూ మూవీస్, ఐ మీన్ మూవీ సర్కిల్ అన్ని ఉన్నాయి కాబట్టి, సో అలా ఇంట్రొడ్యూస్ చేసిన కొంతమందిలో లావణ్య ఒకళ్ళు అనమాట. సో మీకు రాజ్ తరుణ్ ఎప్పుడు పరిచయం మీకు మస్తాన్? అది లావణ్య నుంచే పరిచయం అనమాట. లావణ్యనే పరిచయం చేసింది రాజు నా హస్బెండ్ అని. ఓకే, హస్బెండ్ అని పరిచయం చేశారు. సో మీ ముగ్గురు కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళడం కావచ్చు, అంటే ఫ్రెండ్లీగా ఉన్న నేచర్లో సో బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో రాజ్ తరుణ్ ఏమైనా షేర్ చేసుకున్నారా మీతో ఇష్యూస్ సంబంధించి? లేదు, అసలు ఎప్పుడు అసలు ఎటువంటి ఇష్యూస్ వస్తుంది అంటే అంత ఎక్కువ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ కానీ అలా ఏం మాట్లాడుకో. ఏదైనా ఉన్న సబ్జెక్ట్ ఇలాంటి, అంటే ఏదైనా మూవీ రిలేటెడ్ స్టఫ్ ఇలాంటిదైనా, అంటే మేము ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తున్నాం అనమాట. ఓకే. సో కొంచెం మూవీ రిలేటెడ్ వీళ్ళు కొంచెం అలా అంత మించి నాకు వేరే ఎక్కువ ఏముండదు పర్సనల్ గా. అంటే మీరు లావణ్య రిలేషన్ అనే అంశం తను అక్కడ స్ట్రెస్ చేశాడంటే తనకి ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మీ ముందు రైజ్ చేశాడా? ఎప్పుడైనా మీరు రిలేషన్ ఉన్నారా లేకపోతే ఫ్రెండ్సా? నెవర్, నాట్ ఈవెన్ వన్స్. ఓకే, బట్ ఇంట్రెస్టింగ్, అంటే లావణ్య మస్తాన్ అన్నట్టుగా. అండ్ వాట్ ఎవర్ హీ సేయింగ్ ఈస్ ఫ్యాక్ట్ సార్. బట్ ఎందుకు మరి తనకు అనుమానం వచ్చింది? సార్ యాజ్ ఐ సెడ్ మాకు కేసు ఉంది, అండ్ దాని తర్వాత కూడా ఎవరు అంటే నేను అలోన్ అయ్యాను సార్. నాతో ఎవరైతే కేసు అనేది ఉంటుంది. ఓకే. సో ఆ కేసు కూడా ఆల్రెడీ కాంప్రమైజ్ మేము ఫైల్ చేసాము. అది సూన్ గోనా బి సెట్, అంటే కాంప్రమైజ్ అయిపోయింది అనమాట. అండ్ అది ఇంకొంచెం దట్స్ ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్ గా అంతే. కానీ ఆ రోజు తను మాట్లాడుతున్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, దాంట్లో తను చీటింగ్ గా ఒక అంశాన్ని కూడా ప్రస్తావించాడు. సో అది ఈజ్ ఇట్ ట్రూ మస్తాన్? అదే ఆ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నాను. దాన్నే మేము కాంప్రమైజ్ మేము ఫైల్ చేసాము ఆల్రెడీ. ఓకే. సో సూన్ అది కాంప్రమైజ్ అంటే ఇంకా కోర్ట్ ప్రాసెస్ లో ఉంటది కదా, ఇట్స్ గోనా బి లిటిల్ డిలే. అండ్ ఈ మంత్ అది కూడా సాల్వ్ అయిపోయింది. సో ఎవరైనా ఎప్పుడైనా మస్తాన్ అంటే ఒకళ్ళ మీద ఎలిగేషన్ వేసినప్పుడు వెంటనే మనకి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రాజ్ తరుణ్ ఎస్ లావణ్యతో మీకు రిలేషన్ అనే మాట అనగానే రాజ్ తరుణ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇష్యూ తర్వాత? లేదు, నేను అసలు మాట్లాడలేదు. అంటే రాజ్ ఫోన్ లో నా నెంబర్ మరి బ్లాక్ లో ఉందేమో, ఎప్పుడు కలవదు అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? ఎప్పుడు అసలు జరగలేదు. అసలు ఎప్పుడు ఫైట్ అనే కానీ ఎప్పుడు బ్రో అనే అలాంటి ఒక రిలేషన్ ఉండేది తప్పితే అంత మించి వేరే ఏముంటుంది, జస్ట్ బ్రో రిలేషన్. ఓకే. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, లావణ్య రాజ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పి. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ గా కలిసి ఉన్నారని చెప్పి మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా, లేకపోతే ఆ ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా?
నా దగ్గర అసలు దానికి సంబంధించిన ఏమీ లేదు. నాకు అంత క్లోజ్ కూడా కాదు అసలు యాక్చువల్ గా. ఓకే. ఈ నా పర్సనల్ అంటే నా ప్లాట్ఫామ్ కి సపోర్ట్ కోసం అని నేను అలా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత తనకి ఏదో ఈ ఇష్యూస్ అన్ని ఏమో గానీ యాక్చువల్ గా అయితే నాకు రాజ్ కి లావణ్య మామూలుగా ఎటువంటి ఫైట్ గానీ లేదు, ఎటువంటి రిలేషన్షిప్ అసలే లేదు. అండ్ అసలు ఎప్పుడు అలా ఐ మీన్ మీరు అనుకున్నట్టు ఏమైనా ఫిజికల్ అంటే అసలు అలాంటిది అయితే ఏమీ లేదు. ఓకే. సో ఇక్కడ రాజ్ లావణ్య కూడా చెప్తున్నాను మేము మొన్నటి వరకు కలిసి ఉన్నామని చెప్పి లావణ్య అంటుంది. ఇంకా రాజ్ అంటుంది ఏంటంటే లేదు మేము బ్రేకప్ అయి చాలా రోజులు అయింది చెప్పి రాజ్ చెప్తున్న పరిస్థితి. సో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని చెప్పి మీకు ఎన్ని రోజులు అనిపించింది? లైక్ వీళ్ళు కాస్త సపరేట్గా ఉన్నారని చెప్పి ఇప్పుడు అనిపించిందా మీకు? అసలు అలా అనిపించలేదు. అంటే నాకు అవన్నీ ఎక్కువ తెలియదు, మనకి అంత డీప్ గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల. అంటే వాళ్ళు మామూలుగానే మాట్లాడుకుంటారు, కొట్టుకుంటూ అంటే అంటే క్యూట్ గా లాగా అనమాట, అలా ఉంటారు అనమాట. ఒక చిన్నగా లైక్ తిట్టుకుంటా కలుపుతా కొట్టుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా అలా ఉంటారు. రైట్. ఇన్వాల్వ్ అవ్వకూడదు మేము అని. సో ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీకు తను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు, మీరు తనతో అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు? ఎందుకంటే మస్తాన్ నేమ్ని రాజ్ తీసుకున్న తర్వాత తనతో మాట్లాడారా మస్తాన్తో మీరు లావణ్య? అదే అండి, యాజ్ ఐ సెడ్ మాకు ఇష్యూస్ 1-2 కాదు 3-4 ఉండడం వల్ల అంతే. అండ్ మస్తాన్ పేరు కూడా తను ఈ రకంగా వాడేది రీసెంట్ టైమ్స్ నుంచే. అంటే నేను ఎలాంటి పర్సన్ కూడా తనకి కూడా తెలుసు, కానీ మరి నన్ను మరి అదే నేనైతే మేబీ కేసు ఏమన్నా డైవర్ట్ అవ్వడానికో లేకపోతే మేబీ సమ్ అదర్ రీజన్ అది నాకు యాక్చువల్గా నాకు తెలియదు. నేను రాస్తా మాట్లాడడానికి ట్రై కూడా చేయలే. ఓకే. కానీ మీరన్నమాట ప్రకారం ఒకవేళ అనుకుంటే రాజే, ఎందుకంటే మీ ఇన్ఫాక్ట్ మస్తాన్ చెప్పినా మీరు చెప్పినా ఇప్పుడు మాకు ఇష్యూస్ లేవు, ఎప్పుడు తనకు అలాంటి డౌట్ క్వశ్చన్ రైజ్ కాలేదని చెప్పిన సందర్భంలో ఒక్కసారిగా పేరు తీసుకొచ్చినప్పుడు తనంతా తానుగా అన్నాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారా రావణి? అంటే ఇప్పుడు గొడవ పడడానికి కూడా రీజన్ కావాలి అండ్ మనిషి కూడా కావాలి కదా. ఇప్పుడు ఎవరుంటే వాళ్ళ పేరు చెప్పేవాడేమో, మరి మేబీ మస్తాన్ కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పేరు కూడా వచ్చేదేమో అలా. అంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అంటే ఇంకా మరి మాట్లాడుతున్నాను అంటే పేరు తీసాడేమో మరి. సో మస్తాన్ పేరు వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ మీరు కాంటాక్ట్లో ఉంటారు, రాజస్థాన్కి కాల్ చేస్తారు ఎందుకు మస్తాన్ పేరు తీసుకొచ్చావని చెప్పి? అంటే అయ్యేది ఐమ్ సారీ అని కొంతసేపు తర్వాత మళ్ళీ సారీ అని మళ్ళీ వదిలేసేవాడు అంతే. సో ఇది ముందు కూడా జరిగింది మీకు మస్తాన్ ఇష్యూ అనేది మధ్యలో కూడా వచ్చింది అంతే సార్. ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు గొడవ అవుతున్నప్పుడు ఎత్తుతాడు, ఇట్ విల్ ఎండ్ ఆఫ్ అంతే. రైట్. మస్తాన్ ఇన్ఫాక్ట్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీకు రాజ్ తరుణ్ మీ పేరు తీసుకొచ్చినప్పుడు అఫ్కోర్స్ ఎవరికైనా కోపం వస్తుంది, ఎందుకంటే సంబంధం లేని ఇష్యూలో ఇన్వాల్వ్ అయితే కనుక. సో మీకు అనిపించిందా క్వశ్చన్ మాట్లాడే ప్రయత్నం చేశారు అతనితో? నేను ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అసలు నాకు ఆ ఇష్యూ అసలు క్లారిటీ రాలా ముందు, నాకు ఎవరి సైడ్ నుంచి కూడా నాకు క్లారిటీ అసలు ఏం జరుగుతుందో ఏందనేది క్లారిటీ లా. మధ్యలో ఇంకో యాక్ట్రెస్ ఎవరు ఉన్నారు ఏం జరుగుతుందో మాల్వి మల్హోత్రా గారు. సో నాకు దాని గురించి అయితే ఏమీ క్లారిటీ లేకుండా నేనైతే ఏం మాట్లాడలేను. సో అది ఇష్యూ. స్క్రీన్ షాట్ తప్పకుండా నా పేరు తేడు, ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. మరి ఎందుకు తెచ్చాడు అన్నది అంటే ఇప్పుడు మీకు లావణ్య చెప్తుంది కదా అంతకుముందు కూడా తెచ్చాడు అని. ఆ ప్రస్తావన లావణ్య కూడా నా దగ్గరికి తేయాలి, నీ పేరు తెస్తున్నాడు అని. లేకపోతే రాజు కూడా బ్రో నువ్వు ఇలా నీ వల్ల మాకు ఇలా అవుతుందని కానీ ఇలాంటి ఇప్పుడు ఆ టాపిక్ గానీ అసలు అలాంటి. కానీ ఎప్పుడైనా మీ దగ్గర లావణ్య మీద ఎప్పుడైనా డౌట్ పడుతున్నాడు రాజ్ అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఛాన్స్ ఇవ్వడం అంటే వీళ్ళు క్యూట్ గా లిటిల్ ఫైట్స్ అలా చేసుకుంటుంటారు, మళ్ళీ ఇళ్ళే కలుస్తుంటారు. అప్పుడు నేను అనుకునేవాడు అంటే చూడు రాజు నన్ను తిడుతున్నాడు అని చెప్పి మమ్మల్ని అంటే నేనంటే నేను ఉన్నప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ బిట్ మస్తాన్, ఇక్కడ మస్తాన్ పేరు తను రాజు తీసుకొస్తున్నప్పుడు మస్తాన్తో మీరు చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు కమ్యూనికేషన్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆల్రెడీ మేము చాలా డీప్ షిట్లో ఉన్నామండి. ఇప్పుడు ఒక కేసు అని లేకపోతే ఇదన్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్తది నేను ఎక్కడని వెనక్కి వేసుకోను. లేకపోతే అది కొంచెం ఇంటెన్స్ అవుతున్నప్పుడు నేను డెఫినెట్గా చెప్పాను. అండ్ స్క్రీన్ షాట్ అన్నప్పుడు కూడా నేను తన హెల్పే తీసుకున్నాను, తనకే చెప్పాను. ఎందుకంటే తన పేరు చెప్పింది రాజే కాబట్టి ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్. ఓకే. సో ఒకసారి అక్టోబర్ లో ఎప్పుడైతే కలిసామో ఆ టైంలో ఈ వరలక్ష్మి ఒకటి ఇష్యూ అయింది కదా, మీకు ఐడియా ఉంటుంది. సో ఆ వరలక్ష్మి ఇష్యూలో ఉన్నప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఎలా అంటే ఆ కేసు ఫైల్ చదివితే అందులో ఆగస్ట్ ఒక 24th అనే డేట్ న నేను లావణ్య ఇంకా వేరే ఇంకొక 5 మొత్తం 6 కలిసి
ఈ అను అనే ఆవిడ దగ్గర మేము ఏదో అదే సమ్ పర్చేస్ చేసామని చెప్పి కేసు ఉందన్నమాట అది. సో ఆ పర్టికులర్ డేట్ నా. సో మేము ఆ డేట్ న తినేమో వారణాసిలో ఉంది, నేనేమో గుంటూరులోనే ఉన్నా. దాని మీదే మేము ఫైట్ చేద్దామని, అసలు తను చెప్పిన ఆ డేట్ ఏదైతే ఉందో ఆ టైంలో మేము అసలు హైదరాబాద్ లోనే లేము, మేము ఏదో క్లబ్ కి వెళ్ళాము పర్చేస్ చేసాము అని చెప్పి రాశారు. సో అంతకు మించి అక్కడి నుంచే డైవర్షన్ అయిందా? అక్కడి నుంచి క్వశ్చన్